హాయ్ హలో నమస్తే అండి. మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను శ్యామలా గ్రీన్. మన ఇంటి రుచులు ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఎంతో టేస్టీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చికెన్ లివర్ తయారు చేసుకుందాము. బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు ఒక 3, చెక్క లవంగాలు అవి ఒక 4, ఇవి ఒక చెక్క ముక్క 4 వేసుకొని కొద్దిగా లైట్గా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 4 కట్ చేసుకున్నానండి. ఒక 3 రెబ్బలు కరివేపాకు కూడా. ఇవి కొంచెం మెత్తబడే వరకు ఫ్రై చేసుకుందాం. ఇందులో కొంచెం ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే ఉప్పు పసుపు కూడా వేసుకొని చక్కగా వీటిని కలుపుతూ ఫ్రై చేసుకుందాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఎక్కువ మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. అన్నీ మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేసేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్. కొంచెం ఇలా వేగిన తర్వాత ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ 1.5 స్పూన్ వేసుకుంటున్నాను. ఇది కూడా కొద్దిగా వాటర్ వేస్తామండి. పచ్చివాసన పోయేంత వరకు ఇది వేపుకుందాం. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయి ఆయిల్ ఒక్కటి వెళ్తుందండి బాగా ఫ్రై అయితే. అలాగా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి మసాలాలు మిగతావన్నీ వేసేసుకుందాము. ఏమి ఎక్కువ ఏం లేదండి. 1.5 టీ స్పూను కారం పౌడరు, రెడ్ చిల్లీ పౌడర్, 1 టేబుల్ స్పూను ధనియా పౌడర్, సగం టీ స్పూను జీలకర్ర పౌడర్. ఇదేసి మొత్తం ఆయిల్లో ఇదంతా కూడా బాగా మసాలా వేగేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి, ఈ వాటర్ అంతా ఎగిరిపోయి చక్కగా ఆయిల్ పైకి వచ్చే వరకు దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కిలో లివర్, చికెన్ అండి. లివరు ఎప్పుడు మటన్ లివరే కాకుండా చికెన్ లివర్ కూడా చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ ఇలా పరిసినట్లు పెట్టి ఒక 5 మినిట్స్ ఇలాగే ఆయిల్లో బాగా హై ఫ్లేమ్లో పెట్టి ఉడికించి మొత్తం అన్నిటినీ తిరగేసుకుందాము. ఇలాగా రివర్స్లో తిప్పి అటువైపు ఫ్రై అయింది కదా, ఇటువైపు కూడా ఫ్రై అయ్యేలాగా మొత్తం అన్ని సైడ్ల నుండి తిప్పుకుందాము. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టి నేను తిప్పుతున్నాను కదండి. ఇప్పుడు కొంచెం మసాలా అడుగు పట్టే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలాగ తిప్పినెంబడే మధ్యలో ఏమన్నా అడుగు పట్టిందేమో మొత్తం మసాలాని కలిపేసుకుందాము. చూడాలండి, ఎందుకంటే నల్లగా మాడిపోతే కలర్ చేంజ్ అయిపోతుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది. అస్సలు ఏమి బాగోదండి. లివర్ ఎప్పుడన్నా మాడకుండా చూసుకోవాలి. కొద్దిగా కూడా ఉప్పు చూసుకుందాం. ఉప్పు సరిపోయిందంటే సరిపోయిందండి. ఇప్పుడు కొద్దిగా మూత పెట్టి ఈ ఆయిల్లో బాగా ఉడకనిద్దాము. మనం వాటర్ ఒక్క చుక్క కూడా వేయలేదు. లివర్లో ఇలాగ వాటర్ వస్తుందండి, చికెన్లో వచ్చినట్లనే. ఈ వాటర్ అంతా బాగా వచ్చి మొత్తం అంతా మళ్ళీ ఎగిరిపోయే వరకు దీన్ని అలాగే వదిలేసుకుంటే చూడండి, లివరు ఒక 5 మినిట్స్ ఉడికేసరికి వాటర్ ఎంత వచ్చింది, కానీ లివర్ కూడా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇలాగ ఉడికిన తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పచ్చిదిగా ఉన్నప్పుడు చిన్న ముక్కలు కట్ చేసుకుంటే దాంట్లో నుండి నీరు లాగొచ్చి వాసన బాగోదండి. అందుకే నేను లివర్స్ అలాగే ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడిగేసుకొని ఒక 3 వాటర్లో వాటిని కట్ చేయకుండానే పెట్టాను. ఇలాగ కొద్దిగా ఉడికిన తర్వాత మనం కట్ చేసుకుంటే సులభంగా వస్తుంది. మనకు కావాల్సినంత సైజులో పీసులు కట్ చేసుకోవచ్చు. ఇలాగంతా కట్ చేసుకొని ఈ వాటర్ అంతా ఎగిరిపోయే వరకు మొత్తం దీన్ని కలుపుకోవాలి. ఇలా కలుపుతూ ఉడికించుకుందాము. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది. జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, పూరీలోకి, అన్నంలో కలుపుకొని తిన్న, పప్పుచారు రసం అలా చేసుకున్నప్పుడు ఇది సైడ్ డిష్గా చేసుకున్న చాలా టేస్ట్గా ఉంటుంది. చికెన్ లివరు ఇలాగా మొత్తం అంతా కలుపుకున్నాం. వాటర్ అంతా ఎగిరిపోయింది కదండి. ఇప్పుడు మనకి ఎంత
ఎంత చిక్కదనం కావాలో చూడండి. లివర్ కూడా ప్రెస్ చేసి చూస్తే ఉడికినది కనిపించింది. ఇప్పుడు మనకి ఎంత చిక్కదనం కావాలో అంతవరకు వాటర్ పోసుకొని కొద్దిగా ఇప్పుడే ఫస్ట్ టైం వాటర్ వేసానండి. ఇప్పుడు వరకు ఒక్క చుక్క కూడా వాటర్ వేయలేదు. నీళ్ళు అందులో వచ్చిన వాటితోనే ఉడికి ఆ నీళ్ళన్నీ ఎగిరిపోతే ఈ నీసు వాసన ఉండకుండా ఉంటుందండి. అలాగ ఉడికించుకోవాలి. వేరే స్పేర్ వాటర్ పోసి చికెన్ లివర్ కూడా ఉడికిస్తారు. అలా ఉడికిస్తే టేస్ట్ పోతుందండి, బాగోదు, ఎక్కువ సప్పగా ఉంటుంది. ఇలాగ చేసి మనము చూడండి, మీకు చూపిస్తాను పీస్ ఎంత చక్కగా ఉడికిపోయిందో, నలిగిపోతుంది. ఇంక ఇప్పుడు దీంట్లోకి మనము కొద్దిగా వేసుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు, లేదంటే మిరియాల పౌడర్ కూడా వేసుకోవచ్చండి. మనకు చాలా టేస్ట్గా ఉంటుంది లాస్ట్ టైంలో వేస్తే. ఇప్పుడు నేనైతే గరం మసాలా వేయట్లేదండి. మా ఇంట్లో అసలు మా హస్బెండ్కి గ్యాస్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లము. అస్సలు బయట ఫుడ్ ఏవి తినరు. ఇంకా ఇంట్లో కూడా నేను ఒక్క పచ్చిమిర్చి కూడా వేయకుండా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చితో అయితే లివర్ చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చికారంతో. కాబట్టి ఇప్పుడు నేను కొద్దిగా ఎగిరిపోయింది, ఇందులోకి నేను మిరియాల పౌడర్ వేసుకుంటానండి. సగం స్పూన్ మిరియాల పౌడర్ వేసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ చిక్కదనం అయితే మనకు సరిపోతుంది, ఎందుకంటే కొద్దిగా అన్నంలో కూడా కలుపుకోవడానికి బాగుంటుందండి. ఇప్పుడు నేను దీంట్లోకి చక్కగా మిరియాల పౌడర్ వేసేసుకొని సగం స్పూన్ బాగా కర్రీకి అంతా పట్టేలాగా ఆ మిరియాల పౌడర్ని మొత్తం అంతా కలిపేసుకుందాము. ఇలా చక్కగా కలిపేసుకుంటే చూడండి, ఇప్పుడు ఎంత స్మెల్ వస్తుంది. మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు, లేకున్నా కూడా ఏం పర్వాలేదు. కొత్తిమీర లేకున్నా కూడా పర్వాలేదు, కొత్తిమీర వేసుకుంటే ఇంకొక ఫ్లేవర్ వస్తుంది, యాడ్ అవుతుంది, అంతే. ఇప్పుడే సూపర్ ఉంటుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది పెప్పర్ వేసాము కాబట్టి. ఇప్పుడు మనం ఏదైనా అన్నంలోకి అయితే ఈ మాత్రంలో దించేసుకోవచ్చు. ఇంకా ఏదన్నా రోటీలోకి, చపాతీ, పరోటా అట్లాంటి వాటిలోకి అయితే ఇంకా కొద్దిగా థిక్ అవుతే బాగుంటుంది. ఎంతో టేస్టీ చికెన్ లివర్ ఫ్రై తయారైపోయింది. మీరు కూడా ఇలాగే చేసుకొని తిని చూసి కామెంట్ ద్వారా ఎలాగుందో నాకు తెలియపరచండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, బెల్ ఐకాన్ కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.